హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్. సో చూడండి, మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఇంట్లో అయితే భలే సెగ్గా ఉందని బయట అయితే వచ్చేసాము. ఇలా చెట్ల కింద అయితే ఉయ్యాళ్ళు అయితే కట్టేసుకొని చక్కగా అయితే ఊగేసుకుంటున్నాము. మా అక్క చూడండి చిన్న పాపలాగా ఎలా ఊగుతుందో. అదేవిధంగా చూడండి, ఇట్లా చెట్ల కింద అయితే మంచాలు వేసేసుకొని అసలు చక్కగా కబుర్లు చెప్పుకుంటూ అసలు ఎంత బాగుంటుందో పల్లెటూర్లలో అయితే. మన టౌన్లో అయితే అస్సలు ఇలా ఉండదు. ఎవరింట్లలో వాళ్ళే ఎవరింళ్ళకి వాళ్ళే పరిమితం అయిపోతుంటారు. సో మేమైతే మా అమ్మ వాళ్ళ ఊరైతే ఉన్న 5 days అయితే చక్కగా ఎంజాయ్ అయితే చేసాము. సో అదేవిధంగా అయితే ఆ రోజు నైట్ అయితే దేవుడైతే తీసుకొచ్చారు ఊరేగింపుకి. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో పెట్టాను. అంటే ఈ తిరునాళ్ళు అయ్యేలోపు ఒక 3 days కరెక్ట్గా దేవుడిని అయితే ఊరేగిస్తారనమాట. ఇదైతే సెకండ్ డే నైట్ అనమాట. ఇది అంటే అంతా తిరుక్కొని వచ్చేలోపు మా సందులోకి వచ్చేలోపు కొంచెం అంటే చీకటిగానే ఉంది. అంటే 3:30 అట్లా అయింది టైము. సో దేవుడైతే వచ్చేసింది. ఇలా మాతలు అయితే ఆడుతున్నారు చూడండి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను, వీళ్ళు అదే అమ్మవారికి మొక్కుబడిలాగా ఇట్లా వేస్తారు అనేసి. సో చాలా ఊరండి, చాలా పెద్ద ఊరు. ప్రతి ఇంటి దగ్గర తిరగాలంటే వాళ్ళు ఇట్లా తిరిగి డ్యాన్స్ వేయాలంటే చాలా కష్టము. సో మా ఏరియానే లాస్ట్ అనమాట, ఇంకా ఎండ్ అయిపోతుంది. చివరికి వచ్చేలోపు చాలా డల్ అయిపోతారు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే. చూడండి చాలా స్లోగా వేస్తున్నారు. కానీ మనం కూడా అర్థం చేసుకుంటాం కాబట్టి వాళ్ళని, అంటే ప్రతి దగ్గర ఆడాలి అంటే చాలా కష్టమైపోతుంది కాబట్టి సో మేము కూడా ఏమనము. ఇంకా వాళ్ళు పలకలు వాంచే దాన్ని బట్టి ఇంకా డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఇలా. అసలు పల్లెటూరులోనే ఎంత చక్కగా ఉంటాయి చూసేదానికి. కొన్ని అయితే చాలా బాగుంటాయి. మనం ఇప్పుడు సిటీలో ఉండిపోతున్నారు కాబట్టి జనాలు చాలా ఎక్కువ మంది అయితే ఇలాంటి అంటే చూసేదానికి కూడా చాలా తక్కువైపోతుంది అన్నమాట. ఇప్పుడు జనాలు బాగా ఏసీలకు అలవాటు అయిపోయి ఎండలకి రాకుండా అట్లా ఇంట్లలోనే ఇళ్ళకే పరిమితం అయిపోతున్నారు. సో అన్నీ అయితే తిరిగి చూస్తేనే కదా మనకు అంటే విషయాలు అయితే తెలుస్తాయి. అంటే దేవుడికి సంబంధించినట్టు కానీ ఇంకేదైనా సరే. అదేవిధంగా అయితే ఎర్లీ మార్నింగ్ అయితే మా చెల్లెళ్ళు అయితే దేవుడి దగ్గరికి పొట్టేళ్ళు తీసుకెళ్తున్నారు. అంటే అదే కోస్తారు కదా దేవుడికి, అలా పొట్టేళ్ళు అయితే అదే పొట్టేళ్ళు కాదు, ఇది మేకపోతు అనుకుంటా. మేకపోతనైతే తీసుకెళ్తున్నారు. సో ఇదైతే తెల్లవారుజాను అనమాట. ఇంకా ఇవాళే లాస్ట్ డే అనమాట, అయిపోయింది. సో మా ఏరియాలోకి దేవుడు వచ్చేసరికి ఇంకా వాళ్ళు మా తమ్ముళ్ళని అయితే పక్కన పెట్టేసి మేమే ఇలా డ్యాన్స్ అయితే వేసేసుకుంటున్నాము. చక్కగా ఒక 5 నిమిషాలు అలా వేసాము. అంటే ఇవాళ దేవుడి ముందైతే ఇట్లా వేస్తే మంచిది అంటారనమాట. సో అందుకనైతే వేస్తున్నాము. దీన్ని అయితే మాత్రం తప్పుగా అయితే తీసుకోవద్దు చూసేవాళ్ళు. జస్ట్ అది ఒక ఎంజాయ్మెంట్ అంతే, ఒక 5 minutes అలా. అంటే ఒక గుర్తింపు అనమాట. అంటే పలానా సంవత్సరంలో కొలుపు చేసుకున్నప్పుడు మనం ఇలా వేసాం కదా అనేసి గుర్తుకి అంతేను. ఇదైతే అలవాటు ఏం కాదు, జస్ట్ ఎంజాయ్మెంట్ మాత్రమే. అసలు చాలా ఎంజాయ్గా అయితే డ్యాన్స్ అయితే
వేసేసాము. సో ఇక్కడైతే అయిపోయింది. ఇంకొంచెం ముందుకెళ్ళాము. ఇక్కడైతే వేరే వాళ్ళైతే వేస్తున్నారు. వాళ్ళు కూడా అంటే ఎంజాయ్ చేసేదానికే ఇవంతా గుర్తులు కదా. సో అందుకని అయితే వాళ్ళు కూడా డ్యాన్స్ వేసేస్తున్నారు. అంటే ఇంకా అది కాక లాస్ట్ రోజు కాబట్టి ఇంక అందరూ వేస్తున్నారనమాట. అంటే ఇక్కడితో ఇవాళతో తిరునాళ్ళు పూర్తి అయిపోయినట్టు అనమాట లెక్క. సో నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోలు అయితే మీ ముందుకు వస్తాను నేను. అమ్మాయి అయితే అసలు వేలాక వేస్తుంది. కానీ తప్పదు, ఇంకా పిల్లలందరూ బాగా అరుస్తా ఎంకరేజ్మెంట్గా ఉండేసరికి ఇంకా ఓపిక తెచ్చుకొని మరీ వేసేస్తూ ఉంది. సో నా వీడియోని అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.